ఆ మధ్యన మాత్రం అంత పారం పోకే అంత తొట్టిగాంగి అయ్యే జరిగాయి ఇక్కడ. ఆడపిల్లల్ని ఏడిపిస్తాం. రోజు అంది అసెంబ్లీలోకి అడిగట్టనిచ్చానని ఆ గేట్ దగ్గర రాని ఉంది. ఆ గేట్ నుంచి ఆమెనే బయటికి తెచ్చారు రోజు అని. మంచి ప్రభుత్వం బెస్ట్, అన్నీ బాగున్నాయి. అమ్మగారు మీ పేరేంటి? రాజేష్ ఏంటి మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, పింఛన్ 4000 చేస్తా అన్నారు, అసలు చేశారా? ఎందుకు చేయడు? ఆయన వస్తే రౌడీలు అందరూ తగ్గిపోతారు. మా బేడు తిరుగుతూ ఉంటారుగా, బేడు బచ్చి వాళ్ళు పోతారు. ఆయన ఉంటాడు భయపడతారు అంటే ఏమైనా ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వంలో చూసుకుంటారు. ఆడపిల్లలు చదువుకునే పిల్లలతో భయం కదా, గాలి మంది ఉంటారు కదా. అది చంద్రబాబు నాయుడు చూసి నువ్వేమో భయపడతారు అని అంటున్నావు కదా, మరి ఇదే రౌడీ పరిపాలన అంటున్నారుగా. ఇది లేదు, ఇది బాగా మంచిదే. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి. ఎందుకు మంచిది? ఈ రౌడీ మందాలు ఎవరు ఉండరు, వేడి బెచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మ, ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో కానీ నియర్ సరౌండింగ్స్లో కానీ రోడ్లు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా ప్రజల్లోకి వచ్చి లీడర్స్కి వచ్చి కనబడుతున్నారా, తిరుగుతున్నారండి, బాగానే ఉంది. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఇలాంటి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది, అంటే ఏ పడితే ఆగిపోయాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మీలాంటి పెద్దవాళ్ళకి సపోర్ట్గా ఉంటాడని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు? ఎందుకున్నారండి, ఆయన బాగానే ఉంటాడు. నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు, వయసు అయిపోయింది కదా, పొలిటికల్కి అయిపోయింది సర్వీస్ అని అంటున్నారు చాలా మంది. అందరూ ఒకటే నాన్న, ఆయన కాడాను మన నాయుడేగా చేస్తాడా? ఎదురు చేయడు, నాయుడులేగా వాళ్ళు మన వాళ్ళే. ఆయనకు మనం నాయన అన్నోళ్ళు ఇది అవ్వాలా. అది నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని? ఎందుకంత అంటే పెద్దవాళ్ళు నువ్వు చాలా ముఖ్యమంత్రులు చూసావు కదా, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసావు చిన్నప్పటి నుంచి, ఈ చంద్రబాబు నాయుడు నమ్మచ్చా అంటున్నా, మీరు చూసారు కదా చాలా సార్లు. ఈయన ఉంటే బేడు బ్యాచీలు వాళ్ళు ఉండరు. అది కరెక్ట్. పేద చదువుకున్న పిల్లలు అటోళ్ళు ఏడిపెత్తాం. ఈ సైజు నాయుడే బాగానే చేస్తున్నాడు, ఆయన చేపిస్తున్నాడు. ఏం చెప్పను, ఆయన మా నాయుడులే కదా. చిన్నమాయ అట్రు చిన్నమాయ మంచి చేస్తాడు అందరికి. నమ్మచ్చు అసలు? ఎందుకు నమ్మకూడదండి, నమ్మొచ్చండి. ఎందుకంత పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు నమ్మకం ఉందా నీకు? అదే మా నాయుడు కదా, అది వచ్చినప్పుడు అది ప్రజెంట్ అయితే సౌకర్యాలు అంతా బాగున్నాయి, రౌడీ పాలన లేకుండా మంచిగా జరుగుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడు వరకు నాన్న ఆ మధ్యన మాత్రం అంత పారం పోకే అంత తొట్టిగాంగి అయ్యే జరిగాయి ఇక్కడ. ఆడపిల్లల్ని ఏడిపిస్తాం. ఏడిపిస్తున్నారా? ఏమీ లేదు. అది మా ప్రభుత్వంలోనూ మాత్రం ఏడిపిస్తామే. ఆ ప్రభుత్వం పేరు జగన్ది. అది బాగానే ఉంది. శుభ్రంగా ఆడపిల్లలు చదువుకొని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు మా ఆడపిల్లల వరకు. మగపిల్లల సంగతి మనకు తెలియదు, కానీ ఆడపిల్లలు మాత్రం సులభంగా ఇంటికి చేరిపోతున్నారు. అది ఆయన ఎట్లా వచ్చాడో సేమ్ అట్లానే వెళ్ళిపోదామని చూస్తాడు, కానీ వాళ్ళలాగా డబ్బు వెనకేసుకోవాలి, నేను రాజకీయం పెరగాలని ఆయన ఏ రోజు చూడలేదు. గతంలో చూస్తే అసలు సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా, చాలా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా విమర్శించారు. రోజు అంది అసెంబ్లీలోకి అడిగట్టనిచ్చానని ఆ గేట్ దగ్గర రాని ఉంది. ఆ గేట్ నుంచి ఆమెనే బయటికి తెచ్చారు రోజు అని. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆడవాళ్ళకి కానీ, మనం ఇంతకుముందు ప్రీవియస్లో చూస్తుంటే చాలా హత్యలు, చిన్నపిల్లలను చంపేయడం ఇవన్నీ బాగా వింటానే ఉన్నాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు తప్పు చేసినా వదిలేదే లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతాయి అంటారా, తగ్గుతాయి అంటారా? చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకని అంటారు? ఆయన పెట్టిన రూల్స్ అలాంటివి. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ రూలింగ్ అనేది? ఆయన అనేది చాలా బాగుంది. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఆయన వేరే లెవెల్. ఇంకా పేరేంటండి? రాజు తాపమేస్త్రి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందండి సౌకర్యాలు? కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, అన్నీ బాగానే ఉన్నాయి.
ఓకే. గత 5 సంవత్సరాల్లో చూస్తున్నారు కదా సంక్రాంతి ఉత్సవాలు ఎప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సంక్రాంతి ఉత్సవాలు ఎలా ఉన్నాయి? కింద సంవత్సరం అయితే ఇక్కడ లేదు, దేవరం వెళ్ళాను, మా సొంత ఊరు అదే. ఓకే. ఈ సంవత్సరం ఇక్కడ ఉంటాను. విజయవాడలో దగ్గరలో ప్రతి సరౌండింగ్లో లైసెన్స్ ఇచ్చి అప్రూవల్ చేశారు కదా, సంక్రాంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల మీద ఫోకస్ చేశారు కదా ఈ ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? రోడ్లు కూడా కంప్లీట్ చేసేస్తున్నాం అన్నారు కదా సంక్రాంతిలో, రోడ్లు కంప్లీట్ అయినట్టు కనబడుతున్నాయి. చేస్తున్నారు, ఒక పక్క నుంచి చేస్తున్నారు, అంతా అవ్వలేదు కానీ చేస్తున్నారు. నమ్మకం ఉంది ప్రభుత్వం మీద? ఉంది. ఏంటి మరి కోడిపందాలు మరి తెచ్చినారు కదా, మరి అరేంజ్మెంట్స్ అన్ని బాగానే చేసినారు ఇక్కడ, కోడిపందాలు వేసిన వాళ్ళకి కానీ అన్ని? అదే ఇప్పుడు వెళ్తున్నాను కదా, తెలియదు ఇంకా ఇవ్వాలి ఫస్ట్ రోజు వచ్చా. అంటే ఫస్ట్ రోజు అంటే అయిపోతుంది ఈ రోజు, మూడో రోజు. అందుకే ఒకటే ఉంటే ఒకటి తెచ్చుకున్నావు. ఇదే విధంగా ఇదివరకు ఏంటంటే మగవాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మన విజయవాడలో వస్తున్నాం, మన విజయాలు ఇప్పుడు మాసు మగవాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అన్ని సౌకర్యాల పరంగా బాగానే జరుగుతున్నాయా? ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కదా? బాగానే ఉన్నాయి అన్ని, అంతా కామనే కదా. ఏంటి చంద్రబాబు నాయుడు మొత్తం ఫస్ట్ నుంచి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్మకం ఉందా? ఉందండి. ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా? చంద్రబాబు వయసు అయిపోయింది కదా, ఇంకా లేదులే అంటున్నారు కదా. వయసు ఉన్న అయిపోయినా కొద్దిగా అనుభవం ఉంది కదా, చేస్తారు. మరి కాపాడుకుంటూ వస్తాడంటారు, ప్రజల్ని వెన్నుముక్క నుంచుంటాడా? నుంచి ఉంటాడు. ఇదే విధంగా మనకి మన సాంప్రదాయమైన పండుగల్ని గౌరవించి మనకంటూ ఇలాంటి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో. చేస్తారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి ప్రభుత్వం, బెస్ట్, అన్నీ బాగున్నాయి. ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారండి, ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. బాగుంటుందమ్మా, బాగుంటుంది. అమరావతి డెవలప్మెంట్ కానీ అది ఎడ్యుకేషన్ మీదే పెట్టాలి ఆయన ఫోకస్. అది దానివల్ల కదా ప్రజలందరూ, చదువు వల్ల కదా డెవలప్ అయ్యేది అందరూ, అయితే బాగుంటుంది. మరి నమ్మకం ఉందా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని? ఉంది, నమ్మకం ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? గుడ్,